హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ పబ్లికేషన్స్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని క్విక్ రివిజన్ వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలాగే 6వ తరగతి తెలుగు 2వ పాఠ్యాంశమైన స్నేహబంధం అనే పాఠ్యాంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. అలాగే ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచ్చేసి కథా ప్రక్రియ. ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడమే ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం. అలాగే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఇప్పుడు మనం చూద్దాం. ఈ పాఠ్యాంశంలో స్నేహం అనేది చాలా విలువైనది అని తెలియజేశారు. అలాగే మంచి మిత్రులతో స్నేహం చేయటం అనేది చాలా అవసరం. స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలియచేయటమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైన ఉద్దేశం. విద్యార్థుల్లో స్నేహభావాన్ని పెంపొందించి వారు స్నేహంతో మెలిగేలాగా చేయటమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైన ఉద్దేశం. అలాగే ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథా ప్రక్రియ. ఈ కథ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కథ అనగా ఆకట్టుకునేటటువంటి కథనం, అలాగే సరళత కలిగి పాత్రలకు తగిన సంభాషణలు కల్పించడమే ఈ కథా ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ పాఠ్యాంశం విష్ణు శర్మ గారు రాసినటువంటి పంచతంత్రం ఆధారంగా పరవస్తు చిన్నయ్య సూరి గారు తెలుగులోకి అనువదించిన మిత్రలాభం అనే దానిలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.